జమ్మూ కాశ్మీర్లోని దోడా, క్రిస్టవర్ అనే జిల్లాలో మార్చా టాప్ ఈ మార్చా టాప్లో 11,500 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతంలో మన జవాన్లు జనవరి 23వ తారీఖున ఆపరేషన్ త్రాషి భాగంలో అక్కడికి వెళ్ళి ఉగ్రవాదులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉగ్రవాదులు ఆ పర్వత ప్రాంతాల్లోనే నక్కి ఈ హిమపాతంలో సైనికులు లేనటువంటి పరిస్థితుల్లో వచ్చేస్తుంటారు ఇటువైపు. ఇదే వాళ్ళకి ఏది డిసెంబరు, జనవరి ఈ ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి సైనికులు రాలేరు అని వాళ్ళు అక్కడ నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టి లోపలికి వచ్చేస్తుంటారు. కాబట్టి మన సైనికులు ఇంచు గస్తీ కాసే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్ళి చిక్కుకున్నారు. అంటే దారి తెలియలేదు వాళ్ళకి, మంచు విపరీతంగా పడడం వల్ల. దాంతో వాళ్ళు బేస్ క్యాంప్కి ఇన్ఫార్మ్ చేశారు. బేస్ క్యాంప్ వాళ్ళు ఏం చేశారంటే దారి వీళ్ళకి కూడా అర్థం కాక స్థానికుల సహాయం తీసుకున్నారు. దాంతో గ్రామస్తులు మేము వెళ్ళి తీసుకొస్తాం, మీరేం భయపడకండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు జనవరి 25వ తారీఖు ఉదయం 8:30 బయలుదేరారు. ఆహారంతో వాళ్ళకి సైన్యం అన్నీ సమకూర్చింది. అంటే ఆ చలిని తట్టుకునే విధంగా బట్టలు, అలాగే గ్లౌజులు, షూస్ అన్నీ ఇచ్చారు. తేలికపాటివన్నీ ఇచ్చి వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఏమొచ్చేసి 1:30 అదే రోజు చేరుకొని మళ్ళీ సైన్యాన్ని అదే దారిలో తీసుకొచ్చారనమాట సాయంత్రం కల్లా. దాంతో ఇప్పుడు మన ఆర్మీ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పింది. ఇప్పుడు ఇది మన జవాన్లకి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి ఒక సమన్వయం కుదురుతుంది, పైగా స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కుదురుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడడం కోసమే కదా మనం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసాం. ఒకప్పుడు జవాన్లు వస్తే రాళ్ళు ఇచ్చి కొట్టేవాళ్ళు, ఎందుకు 370 అమల్లో ఉండేది కాబట్టి. ఈరోజు 370 రద్దు అయిపోయిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఏమయ్యారు ఈ వేర్పాటువాదులు? మరి ఏమయ్యారు ఈ ఉగ్రవాదులు? ఎందుకు ఈరోజు ఉగ్రవాదులకి అన్ని కష్టాలు అంటే ఇక్కడ స్థానికుల యొక్క జీవితాలు మారాయి కాబట్టి, స్థానికుల యొక్క పరిస్థితులు మారాయి కాబట్టి. ఈరోజు వాళ్ళ జీవితాలు మారకపోతే అంటే ఎవరైనా సరే ప్రశాంతతనే కోరుకుంటారు. ఆ ప్రశాంతతను కోరుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి అర్థమైంది 370 రద్దు వల్ల ఇన్ని రోజులు ఏం కోల్పోయామో ఇప్పుడు ఏం పొందుతున్నాం అనేది అర్థమైంది. కాబట్టి అక్కడ గ్రామస్తులు మామూలుగానే అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. జవాన్లు వస్తే కొంతమంది సపోర్ట్ చేయకపోయినా వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. కొంతమంది ఉగ్రవాదులు వస్తే మాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి అంటే ఉగ్రవాదుల్ని వ్యతిరేకించడం లేదు, అలాగనే ఇటు వీళ్ళని వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు అంటే ప్రాణం కోసుకునేవాళ్ళు. అంటే వాళ్ళకి ఇప్పుడు మన ట్రైబల్ గ్రామాలు ఎలా ఉంటాయి, ట్రైబల్ విలేజెస్, ఈ నక్సలైట్లు వస్తే ఏ విధంగా అయితే వాళ్ళని ప్రేమగా చూస్తారు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు వస్తే మనకి ఉగ్రవాదులు, వాళ్ళకేమొచ్చేసి స్వతంత్ర సమరయోధులు. అందుకని వాళ్ళని ప్రేమగా చూసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, కానీ ఎవరు ప్రేమగా చూడడం లేదు. అలాగని సపోర్ట్ చేయడం లేదని చెప్పను, కానీ 85% ప్రజలు మారారని చెప్తున్నాను. ఈరోజు జవాన్లకి సపోర్ట్ చేస్తున్నారు.